మరి నాకు కొన్ని డౌట్స్ కూడా ఉన్నాయి. అవి క్లారిఫై చేసుకోవాలి అంటే మీకు టెస్ట్ పెట్టాలి. నేను నా దగ్గర కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి. సరే పెట్టండి. ఆ క్వశ్చన్స్ నేను మీకు చెప్తాను, మీరు ఆన్సర్ చెప్పాలి. మీరు నన్ను టెస్ట్ చేస్తారో నేను మిమ్మల్ని టెస్ట్ చేస్తాను. చూద్దాం. ఖచ్చితంగా నేను టెస్ట్ చేయాలనుకున్నాను, మీరే నన్ను టెస్ట్ చేస్తారేమో. ఇప్పుడే నన్ను భయపెట్టేశారు మీరు. ఓకే, నా దగ్గర క్వశ్చన్స్ ఉన్నాయి, చూద్దాము. ఓకే మారుతి గారు, ఫస్ట్ క్వశ్చన్ మీకు 576384 into 6. ఆన్సర్ 3458304. మీరు అడిగిన నెంబర్ ని నేను 6 తో మల్టిప్లై చేశాను. ఓకే, వావ్. ఏంటండి ఒక్క సెకండ్ టైం తీసుకోలేదు మీరు? తీసుకున్నాను మేడం. ఒక్క సెకండ్ టైం ఒక్క సెకండ్ లో ఆన్సర్. నాకైతే నిజంగా చాలా నిమిషాల టైం పడుతుంది మారుతి గారు. మరి సెకండ్ క్వశ్చన్ అడుగుదామా? సెకండ్ క్వశ్చన్ అడిగేస్తాను నేను. మా వాళ్ళు పక్క నుంచి మేడం ఈ క్వశ్చన్ అడగండి, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళండి అని అంటున్నారు. వాళ్ళలో ఉన్న డౌట్ కూడా నేను ఇప్పుడు మీ నుంచి వాళ్ళకి క్లారిఫై చేద్దాము మారుతి గారు. సెకండ్ క్వశ్చన్ మారుతి గారు అడగండి. 96 into 48. 4608. 4608. వావ్, 1 సెకండ్ తీసుకున్నారు దీనికి కూడా. ఓకే, ముచ్చటగా మూడో క్వశ్చన్ అడిగేది. ఓకే, అవునా? ఓకే, థర్డ్ క్వశ్చన్ 336 into 24. 8064. వామో, 8064. నేను క్వశ్చన్ రాసినంత టైం కూడా మీరు తీసుకోవట్లేదండి ఆన్సర్ చెప్పడానికి. చూసారా, నేను ఒక్కసారి టెస్ట్ చేశాను. ఇక్కడ నేను క్యాలిక్యులేట్ చేయడానికి మొబైల్లో ఉన్న క్యాలిక్యులేటర్ ఓపెన్ చేసి టెస్ట్ చేయడానికి నాకు 1.5 minute పట్టింది ఈజీగా. నేను క్వశ్చన్ రాసినంత సేపు కూడా టైం తీసుకోలేదు భారతి గారు. అంత స్పీడ్గా సెకండ్స్ లో మనకి ఆన్సర్ చెప్పేశారనమాట. సూపర్ అండి మీరు, నేను ఒప్పుకుంటాను. 864 into 96. 82944. 82944. ఇప్పుడు ఒకసారి మనం చూద్దాం, ఇది రైట్ ఆన్సర్ ఆర్ రాంగ్ ఆన్సర్. 1 సెకండ్ టైం తీసుకుంటున్నారు మీరు, అంతే అయితే అంతేనా? మేబీ. నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ మారుతి గారు. 78 square ఎంత మారుతి గారు? 6084. 6084 ఆన్సర్. ఓకే,